హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే కేజీ బిర్యానీ ఎలా చేయాలో కొలత చెప్తానండి. 4 లీటర్ నీళ్ళు పెట్టుకుని 4 స్టార్ పూలు, 12 లవంగాలు, 4 దాల్చిన చెక్క ముక్కలు, 1 ఇంచువి, 1 స్పూన్ జీలకర్ర, 4 బిర్యానీ ఆకులు, 2 మరాఠీ ముగ్గులు, 1 అనాస్ పువ్వు పెద్దది, అలాగే ఒక 15 తోక మిరియాలు, ఒక పెద్ద స్పూనుడు అల్లం, అలాగే ఉప్పు మనం చెక్ చేసుకుంటే సముద్రపు వాటర్లా ఉండాలండి. అలాగ అన్నీ వేసుకుని మూత పెట్టి మరిగించుకోండి. దాని అయితే వేరే గ్యాస్ మీదకి అయితే నేను వేరే పొయ్యి మీద షిఫ్ట్ చేసుకున్నానండి. ఈ పక్కన అయితే నేను బిర్యానీ చేయాలనుకున్న కుండని ప్రీహీట్ చేసుకుంటున్నాను. మట్టి కుండ కదండి, టైం పడుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మనకి హీట్ అవుతుంది. దాంట్లో నార్మల్గా ఆయిల్ వేసుకోండి. అలాగే ఈ పక్కన మనం వాటర్ మరిగిస్తున్నాం కదా, దాంట్లో కేజీ బియ్యానికి 12 పచ్చిమిర్చి అండి, అది ఉడికించుకుందాము. వాటర్ మరిగించుకుని ఈ పక్కన అయితే మనం బిర్యానీ కుండలో ఒక 4 పెద్ద ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకుని చక్కగా అయితే మూత పెట్టి మగ్గించుకుందామండి. ఈ లోపల నేనైతే ఒక కేజీ బియ్యం అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. కేజీ బియ్యానికి కేజీ కిచెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నానండి. 2 పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్కి సరిపడా ఉప్పు మాత్రమే వేస్తున్నానండి. కారము పసుపు వేసుకోండి. అలాగే గరం మసాలా వేసుకొని చక్కగా కలిపి పెట్టుకోండి. ఉప్పు అనేది మనం రైస్కి వాటర్లో వేసాం కదా, అది సరిపోతుంది. ఓన్లీ చికెన్కి సరిపడినంత మాత్రమే వేసుకోండి. అలాగే లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకుని చక్కగా చికెన్ అంతా మసాజ్ చేసుకుని పక్కకైతే పెట్టేసుకోండి. ఇదంతా పక్కగా ఇలా పెట్టుకోవడం వల్ల ముక్క అనేది ఉప్పు కారం పడుతుంది అనమాట. ఈ లోపల మనం ఉల్లిపాయలను అయితే ఒకసారి అయితే కలుపుకుందాము. చక్కగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం. ఈ పక్కన నీళ్ళు అయితే మరిగినాయి కదా, ఉప్పు చెక్ చేసేసుకొని సముద్రంలో వాటర్ టేస్ట్ చేస్తే ఎలా ఉంటాయో అలా ఉండాలండి ఉప్పు అనేది. అలా ఉన్నప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం అయితే అందులో వేసేసి అలాగే ఒకసారి కలుపుకొని ఒక గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసుకుని దాన్ని కలిపి అయితే మూత పెట్టి బియ్యాన్ని ఉడికించుకుందామండి. దీనైతే మూత పెట్టి వదిలేయండి. ఈ పక్కన అయితే ఈ లోపల చక్కగా ఉల్లిపాయలు మెత్తబడిపోయినాయి కదా, చికెన్ వేసేసి చక్కగా కుండలో సర్దుకుని ఒకసారి అయితే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత ముక్కలన్నిటిని మళ్ళీ రెండో వైపుకి తిప్పుకొని చక్కగా ఉడికించుకుందామండి. ఇలా మళ్ళీ తిప్పుకున్నాక మూత పెట్టేయండి. లోపల మనకి 5 నిమిషాల తర్వాత చికెన్ అనేది ఉడుకుద్ది కదా, నేను రైస్ ఉడికిస్తున్నాను కదా, రైస్ వాటర్ అనేది ఒక టీ కప్ అని పోసుకున్నానండి. మంచి ఫ్లేవర్ఫుల్ ఉంటుంది ఆ వాటర్. చికెన్ అంతా కూడా మూత పెట్టి ఉడికించుకుని ఉప్పు కారం చెక్ చేసుకోండి చికెన్కి సరిపడేటట్టు. ఈ లోపల రైస్ 70% కుక్ అయిన రైస్ని అయితే మనం తీసుకుని అయితే ఇలా ఒక జల్లిగడ్డలో తీసుకుని ఒక గిన్నెలోకి అయితే హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ రైస్ అయితే తీసేసుకుని పక్కకు పెట్టుకుందామండి. నీళ్ళన్నీ వాడ్చి తీసుకుందాము. ఇలా తీసుకున్న రైస్ని అయితే ఇలా మనం చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా, దీంట్లో అన్నీ సర్వ్ చేసుకున్నాం కదా, ఉప్పు కారం అన్నీ. సో చికెన్కి సరిపడా ఉన్నాయి, రైస్కి సరిపడా సెపరేట్ ఉన్నాయి. ఈ రైస్ అంతా దీని మీద వేసుకొని చక్కగా సర్దుకుని పైన టాపింగ్ కొత్తిమీర అలాగే కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని అలా మూత పెట్టండి. ఈ లోపల మనం అక్కడ రైస్ ఉడికిస్తున్నాం కదా, అది కూడా ఒక గిన్నెలో తీసుకొని దీనిపైన మొత్తం సర్దేసుకుని మళ్ళీ లాస్ట్ లేయర్ కొత్తిమీర అలాగే నెయ్యి. నేను కలర్ కోసం అయితే పసుపుని నీళ్ళల్లో పాలల్లో కలుపుకొని దీనిపైన అయితే పోసేసుకునండి. ఒక 15 నిమిషాలు చిన్న మంటలో అయితే ఉడికించుకోండి. ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు అయితే అలా వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత చూస్తే మనకైతే బిర్యానీ ఇలా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంచేస్తారా, చక్కగా పొడి పొడిగా. మీకు కనుక ఈ ప్రొసీజర్ నచ్చితే మీరు కూడా ప్లీజ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.